కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మరోసారి అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. స్థానిక జెడ్పీ సెంటర్లో చెరువును ఆక్రమించుకుని గత కొన్నేళ్లుగా అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. 10 రోజుల క్రితమే అక్రమ కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో ప్రొక్లైనర్లతో వాటిని కూల్చివేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మరోసారి అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. స్థానిక జెడ్పీ సెంటర్లో చెరువును ఆక్రమించుకుని గత కొన్నేళ్లుగా అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. 10 రోజుల క్రితమే అక్రమ కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో ప్రొక్లైనర్లతో వాటిని కూల్చివేస్తున్నారు. అధికారులు కోర్టు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక అక్రమ కట్టడాల కూల్చివేతలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా అనుమతులు లేకుండా కేవలం స్థానిక ప్రజాప్రతినిధులతో లేకపోతే వారికి ముడుపులు ఇచ్చి మరి ఆ ప్లాట్ఫామ్లు, రోడ్లు కూడా ఆక్రమించి, చెరువులు కూడా ఆక్రమించి నిర్మాణాలు చేశారు. ప్రధానంగా నివాసాలతో పాటు వ్యాపార కేంద్రంగా కూడా మార్చేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళకి అక్కడ స్థలాలు కేటాయించినందుకు లేదా అద్దెకి ఇచ్చినందుకు ప్రతి నెల అద్దెలు కూడా వసూలు చేస్తూ ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ ధనంగా దోచుకుంటున్న పరిస్థితి. ఇటుపై దృష్టి పెట్టిన అధికారులు మొత్తం ఎక్కడైతే ఆక్రమణ ఉన్నాయో ఆక్రమణ తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ రోజు మచిలీపట్నం జెడ్పీ సెంటర్ లో చెరువును ఆక్రమించుకుని ఉన్న వ్యాపారాల సముదాయాలను కూడా పూర్తిగా కూలగొట్టారు. ఇప్పటికే హైదరాబాద్ లో హైడ్రా తరహా అమలు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి నారాయణ కూడా ప్రకటించారు. చెరువులు ఎందుకంటే బుడమేరు కూడా విజయవాడలో చూసాం. అట్లా ఎక్కడ ఏ ప్రాంతంలో చెరువులు కాలువలు ఆక్రమించినా కూడా ఆ ఆక్రమణ పూర్తిగా తొలగిస్తాము. ఒక నివాస ప్రాంతాలంటే వారికి ప్రత్యేకంగా ఇళ్లు కేటాయిస్తామని ఇప్పటికీ అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇటు విజయవాడతో పాటు మచిలీపట్నం కూడా ఈ తరహా చర్యలు చేపట్టారు. చాలా మంది కూడా తమ ప్రత్యామ్నాయం చూపిస్తే వెళ్ళిపోతామని చెప్తున్నారు. కొంతమంది వైసీపీ అనుకూలంగా ఉన్న వారు మాత్రం అక్కడ ధర్నా చేసేందుకు కూడా సమాచారం నేపథ్యంలో పోలీసుల అండతో మొత్తం ఆక్రమణ అయితే పూర్తిగా తొలగిస్తా ఉన్నారు. మరో ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. వ్యాపార సముదాయాలకి ఎటువంటి ఇల్లు కేటాయింపు కేవలం నివాస స్థలాలు కేటాయింపు ఇస్తాం. ఒకవేళ వ్యాపారాలకు సంబంధించి అయితే ప్రభుత్వ పరంగా కొంతవరకు ఆదుకుంటాం, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సింది స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మచిలీపట్నం కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇదే తరహా చర్యలు చేపడతామని వారం రోజులు సమయం ఇస్తాం. ఎవరైనా కూడా ఆక్రమణ తొలగించకపోతే ఇటువంటి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన పరిస్థితి. దీంతో కొంతమంది స్వచ్ఛందంగానే తమ వ్యాపార షాపులకు సంబంధించి తీసేస్తుండగా మరికొన్ని చోట్ల మాత్రం ఇట్లా అడ్డగోలుగా వాదించిన వారిపై మాత్రం హైదరాబాద్ తరహాలో ప్రొక్లైన్తో మొత్తం నిర్మాణాలు కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పటికైనా ప్రజలకు అలాగే ఎవరైతే చెరువులు కాలువలపై నిర్మాణాలు చేశారో వారు స్వచ్ఛందంగా తీసేస్తే ప్రభుత్వం కూడా అందిస్తామని కూడా అధికారులు ప్రకటిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. వెళ్తున్నాను నేను ధైర్యంగా. ఎవడెవడ అధికారులు కోర్టును కూడా దగ్గర చేస్తున్నారు, వాళ్ళ పని చెప్తాను ధైర్యంగా. కమిషనర్ చెప్పింది ఆర్డర్ మాత్రం లేదండి. రాజకీయ పరంగా మేము వైసీపీ